మనం మరింతగా ముందుకు పోవాలి. రెడ్లలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తప్పుగా అనుకోకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి అదే ఏదైతే రెడ్డి కార్పొరేషన్ ఉందో దానికి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. దయచేసి పెద్దలు మా మాటగా, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మాటగా కావచ్చు, పెద్దలు రెడ్డి సంఘాల ప్రతినిధుల మాటగా ఏదైతే కమ్మ కార్పొరేషన్, కాప కార్పొరేషన్ ఈ విధంగా బ్రాహ్మణ వయసులు అందరికీ పెట్టారు, మంచిది, పెట్టాలి ప్రతి ఒక్కరికి. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నాయి కూడా రెడ్లకు మాత్రం కార్పొరేషన్ అనేది ఇంకా పాలక మండలిని ఏర్పాటు చేయాలి. ఈ గత వేమన జయంతి వేడుకల్లో కూడా మనం ఇక్కడే మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం, అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ప్రభుత్వం అడుగు ఎందుకు మన రెడ్లని వద్దనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ అన్ని కులాలకు ఇచ్చారు. ఇది అడగాల్సిందే ఎవరు? రెడ్డి సంఘం వల్లే అడగాల. ఎందుకంటే మాకైతే ఏ పార్టీ సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా అందరికీ తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ పెద్దలకు కానీ నేను అందరినీ అభిమానిస్తాను. రెడ్డి అనేవాడు టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, సిపిఐలో ఉన్నా, మా రెడ్డి